హాయ్. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ ఎందుకని జగన్ గారు? డెవలప్మెంట్ బాగుంది చూసుకుంటే. సో ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్మెంట్ చేస్తున్నాడు. సో దాని గురించి సో ఈ 5 years పాలన మీకు ఎలా అనిపించింది? చాలా బెటర్గా ఉంది. సో అంటే జగన్ గారు విద్యా రంగాన్ని వైద్య రంగాన్ని ఎక్కువ ఇంప్రూవ్ చేశారనేసి అంటున్నారు కదా, నిజమే అంటారా? ఎస్ అది ట్రూ. అంటే ఏ విధంగా అంటారు? బట్ చూస్తుంటే కనబడుతుంది డెవలప్మెంట్ అన్నది. సో మా మెడికల్ పరంగానే ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ బాగుంటుంది అక్కడ. స్కూల్ పిల్లలకి బాగా అవును గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ చాలా బాగా చేశారు. ట్యాబ్స్ ఇచ్చారు కదా, అది ఎలా ఇచ్చారు. అది చాలా బెటర్గా ఉంటుంది అది చిన్నపిల్లలకు. సో ఎడ్యుకేషన్ పరంగా చాలా బెటర్గా ఉంటుంది అది. అంటే మెడికల్ కాలేజెస్ కూడా తీసుకొచ్చారు కదా, అది ఎలా అనిపిస్తుంది? సో అది కూడా బెటర్గా ఉంటుంది. జగన్ గారి పాలనలో బాగా ఏది నచ్చింది? సో నాకు డెవలప్మెంట్ నచ్చింది ఎడ్యుకేషన్. ఈ నవరత్నాలు ఎలా ఉన్నాయంటారు? బట్ అది పథకాల గురించి చెప్తున్నారు. బట్ ఆ ఫ్రీ పథకాలు అంటే అంత యూజ్ ఏమి ఉండదు. సో అనవసరంగా అప్పుల పాలన తప్ప ఏముండదు. సో ఎక్కడ పెట్టలో అక్కడ పెడితే బెటర్గా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ పైన కానీ వైద్య రంగం పైన పెడితే బెటర్గా ఉంటుంది. విద్య దీవెన అమ్మఒడి అని ఇస్తున్నారు కదా, అవి ఎలా ఉన్నాయి? సో అవి కూడా బాగానే ఉన్నాయి. బట్ అంత అమౌంట్ పెట్టి సో వేస్ట్ చేయడం కన్నా ఆ అమౌంట్ అనేది ఎడ్యుకేషన్కి వైద్యానికి పెడితే బెటర్. పెడుతున్నారు కదా, ఇప్పుడు ఆరోగ్యశ్రీపై కూడా 25 లక్షలు చేశారు. ఓకే, అది కూడా బెటరే. పేదవాళ్ళకి అది బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఎడ్యుకేషన్కి వైద్యం కొడితే మాత్రం వేరే దానికి అవసరం లేదు. సో వాళ్ళు చూసుకుంటారు. సో ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? సో బెటరే అది. ఇంటింటికి పోయి ఇస్తున్నారు కదా, అది బెటర్ అది. ఓకే అండి. ఇప్పుడు జగన్ గారు సింగిల్గా వస్తున్నాడు, మిగతా పార్టీలు అన్నీ కలిసి వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? సో ఎంత సింగిల్ వేసిన కానీ జనాలు మాత్రం డెవలప్మెంట్ చూసి ఓట్లు వేస్తారు. జగన్ గారి పాలన అందరికి నచ్చిందంటారా? ఓకే, నచ్చింది సార్. మరి జగన్ గారు సింగిల్గా వస్తున్నారు కదా, జనాలు నమ్ముతారంటారు? సో నమ్ముతారు. డెవలప్మెంట్ కనబడుతుంది కదా వాళ్ళకి. జనాలు నమ్ముతారు కదా, డెవలప్మెంట్ కనబడుతుంది కదా వాళ్ళకి. సో చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి జగన్కి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే చూసుకుంటే మాత్రం వైఎస్ఆర్ కొడుకు కదా. సో ఆ థాట్స్ అతను కనబడుతుంది అతను డెవలప్మెంట్ అన్నది. సో అంటే వైఎస్ఆర్ ఎలా చేశాడో సో ఆ డెవలప్మెంట్ అలా చేస్తున్నాడు. అంటే 40 years ఎక్స్పీరియన్స్ ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు కదా, మరి సింగిల్గా ఎందుకు వస్తలేడు అంటారు? ఎవరు? చంద్రబాబు నాయుడు 40 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకుంటారు కదా, మరి సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు? సింగిల్ అది చెప్పలేము, అది పొత్తు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్తో. సో మరి ఓవరాల్గా జగన్ గారి పాలన ఎలా ఉందండి? చాలా బెటర్గా ఉంది. వైఎస్ఆర్ తర్వాత బెటర్గా ఉందంటే అతనికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు జగన్ గారి పాలనకి? సో నేనైతే 100 ఇచ్చేస్తాను జగన్కి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు ఈ